హాయ్ అండి, నేను మీ ఉమాశంకరిని. మన యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నాము, చాలా విషయాలు నేర్చుకున్నాము. సో ఈరోజు మనం విజువలైజేషన్ అనేటటువంటి ఒక మంచి టెక్నిక్ని మనం ఏమనుకుంటున్నామో అది నిజంగా మనకి జరిగినట్టుగా మనం ఊహించుకోవడానికి ఏం చేయాలి, ఎలా ఊహించుకోవాలి. ఊహించుకోవడం అంటే ఏంటి? నిజంగా మనం అక్కడ ఉన్నాము, మనకు ఆ విషయం జరిగింది, ఆ సంతోషాన్ని నేను పొందాను అనేటటువంటి ఫీలింగ్ని మనం ఎప్పుడైతే విజువలైజ్ చేసుకుంటామో అది నిజంగా మన దగ్గరే ఉంది, మనతోనే ఉంది, మనదే అనేటటువంటి ఫీలింగ్ని మనం ఏ విధంగా విజువలైజ్ చేసుకోవాలి. సో అతి ముఖ్యమైనటువంటి టెక్నిక్ విజువలైజేషన్ అండి. సో మనం అనుకున్నటువంటి మన థాట్స్ని మనం రిలీజ్ చేసి మనకి ఏది కావాలి అని అనుకుంటున్నామో దానిని నిజంగా మనం పొందినట్లయితే ఆ సంతోషం ఎలా ఉంటుంది అవన్నీ కూడా మనం ఒక్కసారి మన సినిమా మనమే చూసుకోవడం అనమాట. అంటే ఎలా చూసుకోవాలి ఇదంతాని, ఎలా విజువలైజ్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీకు ఏం కావాలో, మీకు ఎలాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి డ్రెస్ కొనుక్కోవాలి, ఒక మంచి డ్రెస్ని మీరు ఊహించుకున్నారు, ఈ డ్రెస్ నాకు కావాలి, ఇలా ఎక్కడో షాప్లో చూశారు, ఆ డ్రెస్ మీదే అని మీరు ఫిక్స్ అయిపోయారు. సో అది ఫిక్స్ అయిన తర్వాత మీకు ఎలా ఉంటుంది, అది వేసుకుంటే ఎలా ఉంటుంది అని మీరు ఒక్కసారి ఊహించుకోండి. అంటే ఏం చేస్తారంటే మంచిగా ఒక ప్లేస్ చూసుకొని కూర్చుని చక్కగా ఒక 5 minutes బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, అంటే మంచి ఆలోచనని లోపలికి పంపిస్తూ చెడు ఆలోచనని బయటకి తీసేస్తూ బ్రీత్ చేసేటప్పుడు పాజిటివ్గా ఆలోచన చేయండి. ఈ డ్రెస్లో నేను చాలా బాగుంటాను. నెగిటివ్ ఆలోచన ఏదైనా మీ మనసులో ఉంటే నాకు సెట్ అవుతుందా అనేటటువంటి ఆలోచనని మీరు బయటికి పంపించేసేయండి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు విషయంలో అనుకుందాం, నేను ఈ డబ్బుని ఈరోజు పొందుతున్నాను, ఈరోజు ఖచ్చితంగా నేను ఈ డబ్బుని పొందుతున్నాను, ఎస్ 100% నా దగ్గరికి డబ్బు వచ్చింది, నా అకౌంట్లోకి డబ్బులు పడ్డాయి అనేటువంటి ఫీల్తో మీరు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మీ విజువలైజేషన్ టెక్నిక్ 100% మీకు సక్సెస్ అవుతుందండి. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఒక ప్లేస్ చూసుకొని కూర్చొని చక్కగా ఎలాంటి ఆలోచన లేని స్థితికి మీరు వెళ్ళండి. ఆలోచనలే వద్దు, అసలు ఎలాంటి ఆలోచన లేదు. ఫస్ట్ మీరు మీ మనసుని ప్రశాంతత చేసుకొని అని చెప్పేసి గాలి లోపలికి తీసుకొని గాలి వదలండి. ఓకే, శ్వాస మీద మీరు ధ్యాస పెట్టండి. శ్వాస మీద ధ్యాస పెట్టిన తర్వాత నెమ్మదిగా మీ సబ్కాన్షియస్ మైండ్లోకి మీ యొక్క ఆలోచనని విడుదల చేయండి. ఓకే, నాకు ఈరోజు నా అకౌంట్లోకి ఇంత డబ్బు క్రెడిట్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞత. ఆ డబ్బు నిజంగా మీ అకౌంట్లో పడినందుకు మీ యొక్క మెసేజ్ మీరు చెక్ చేసుకుంటున్నట్టుగా మీరు ఒక్కసారి ఊహించుకోండి. ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 మీ అకౌంట్లో పడాలని మీరు అనుకున్నారండి. 50,000 మీ అకౌంట్లో అనుకోని మార్గాల ద్వారా లేదా మీకు రావాల్సిన డబ్బు కానీ ఏదో ఒకటి మీకు 50,000 రావాలి. ఓకేనా? సో మీ అకౌంట్లోకి 50,000 పడినట్టుగా మీరు ఊహించుకుంటున్నారనమాట. ఈరోజు నాకు మెసేజ్ వచ్చింది, ఈ మెసేజ్లోని 50,000 క్రెడిట్ అయినట్టు వచ్చింది, నాకు ఎంత హ్యాపీగా ఉంది తెలుసా. ఆ హ్యాపీనెస్ని మీరు మీ వైఫ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీరు పంచుకుంటున్నట్టుగా మీరు దానిని విజువలైజ్ చేసుకోవాలన్నమాట. అవునా అండి, నిజంగానా, అరే నేను అసలు అనుకోలేదు, ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా సినిమా అంతా కూడా మనం సినిమా హాల్లో కూర్చొని సినిమా చూసేటప్పుడు చాలామంది ఏంటంటే ఆ రోల్ని వీళ్ళే ప్లే చేస్తున్నట్టుగా ఊహించుకుంటూ ఉంటారు కదా. మంచి మంచి సినిమాల్లో చూడండి, అక్కడ ఉన్న 3 hours కూడా వీళ్ళే నిజంగా అక్కడ ఉండి ఫైట్ చేస్తున్నట్టు, వీళ్ళే అక్కడ ఉండి మాట్లాడుతున్నట్టు, కొన్ని ఎమోషన్స్ డైలాగ్స్ని, కొన్ని ఎమోషన్స్ ఫీలింగ్స్ని మనమే అక్కడ ఉన్నట్టుగా మనం ఊహించేసుకుంటూ ఉంటాం అనమాట. అలాగే ఇక్కడ కూడా మనకి ఏం కావాలో, ఎలా కావాలో, దానిని ఎలా పొందాలని అనుకుంటున్నామో అదంతా కూడా మనం చాలా క్లియర్గా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఒక ఎగ్జామ్ రాయాలని అనుకున్నారు. ఓకే, ఒక ఎగ్జాము నోటిఫికేషన్ కావాలని అనుకున్నారండి. ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ కావాలి, ఎగ్జామ్ పడింది, నేను ఆ జాబ్ కొట్టాలి, ఆ సీట్లో కూర్చోవాలి అని మీరు అనుకున్నారు. ఇప్పుడు దీన్ని ఎలా విజువలైజ్ చేసుకోవాలి నేను చెప్తాను చూడండి. ఫస్ట్ కూర్చోగానే మీరు మీ యొక్క ఆలోచన ఏంటంటే నోటిఫికేషన్ పడింది, చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్ పడింది అనమాట. అప్పుడు మీ పేరెంట్స్తో మీరు అంటున్నారు, అమ్మా చాలా రోజుల తర్వాత నేను అనుకున్నటువంటి ఎగ్జామ్కి నోటిఫికేషన్ పడింది, ఓకే నేను అప్లై చేసేస్తున్నాను అని మీరు అప్లై చేసినట్టుగా, మీరు హాల్ టికెట్ పొందినట్లుగా, ఓకే
ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీ పేరెంట్స్ ఇద్దరికి కూడా అమ్మా నాన్న వెళ్ళొస్తున్నా, నేను నన్ను ఆశీర్వదించండి ఎగ్జామ్ బాగా రాయాలని అని మీరు చెప్తున్నట్టుగా వాళ్ళకి ఇవన్నీ కూడా మీరు మైండ్లోని ఒక్కసారి అలాగా సినిమా అలా ఊహించుకోవాలన్నమాట. ఓకే, ఆ వెళ్ళేటప్పుడు మీ యొక్క కంగారు, మీ యొక్క ఆత్రం, అవునా ఎగ్జామ్ టైం అయిపోతుందేమో, గబగబా వెళ్ళాలి మనం, ఈ ఫీలింగ్స్ ఏవైతే ఫీలింగ్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఫీలింగ్స్ అన్నిటినీ కూడా మీరు అక్కడ విజువలైజ్ చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటుగా మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఎగ్జామ్ రాసినట్టుగా బయటకు వచ్చిన తర్వాత అమ్మ నేను ఎగ్జామ్ బాగా రాశానని చెప్పి మీ మదర్కి ఫోన్ చేసి చెప్పినట్టుగా ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది నాకు అని మీరు మేనిఫెస్ట్ చేసుకుని, అంటే అనుకున్నట్టుగాని వచ్చినట్టు మీకు జాబ్ వచ్చేసింది, రిజల్ట్స్ వచ్చేసినాయి, మీ జాబ్ వచ్చేసింది, మీరు చక్కగా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు, ఇంటర్వ్యూ కూడా మీదే సక్సెస్ అనమాట. ఓకే, ఇదంతా కూడా మీరు ఎలా కావాలో ఆ విధంగా మీరు దానిని ఊహించుకుంటూ ఉండాలన్నమాట. సో దీనిని ఊహించుకోవడానికి మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను చూడండి. దీనిని 1 minute 8 seconds టెక్నిక్ అంటారండి. సో దీనిని ఫస్ట్ 17 కింద డివైడ్ చేయండి. 17 ఎంత అండి? 1 minute 8 seconds అండి. ఈ ఫస్ట్ 17 secondsలో మీరు ఏం చేస్తారంటే మీకు నోటిఫికేషన్ పడినట్టుగా ఊహించుకోండి. మీకు నోటిఫికేషన్ పడినట్టుగా మీరు ఊహించుకోండి. చాలా రోజుల తర్వాత అయ్యా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం కదా, ఈ నోటిఫికేషన్ పడింది, భలే పడింది, మన కోసమే పడినట్టుంది ఇది, ఇప్పుడు మనకి ఛాన్స్ ఉంది కదా, మనం అప్లై చేద్దాం. ఓకే, నోటిఫికేషన్ పడింది, ఎగ్జామ్కి మీరు అప్లై చేసేసారు ఆల్రెడీ. ఓకే, ఇక్కడ ఎగ్జామ్ అప్లై చేశారు, దెన్ మీకు హాల్ టికెట్ వచ్చిందండి, ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేసాడు, హాల్ టికెట్ వచ్చేసింది, మీరు డౌన్లోడ్ చేసేసుకున్నారు. దెన్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిపోయారండి, ఎగ్జాము రిటర్న్ అనమాట, ఎగ్జాము రాసేసారు, ఎగ్జామ్ రాసేసి బయటకు వచ్చేసారు. ఇక్కడ ఏమైందంటే రిజల్ట్ వచ్చింది మీకు, ఈ రిజల్ట్లోని మీరు 100% మార్క్స్ వచ్చినాయి, ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ అయిపోయారు, ఇదంతా కూడా ఒక 1 minute 8 secondsలోని మీరు విజువలైజ్ చేసుకోగలిగితే, మీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో మీరు అది ఎక్స్ప్రెస్ చేసుకోగలిగితే, మీ మనసు ఎప్పుడైతే సంతోషపడుతుందో అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ మీ సంతోషానికి కారణమైన ప్రతి దానిని మీ దగ్గరికి తీసుకొస్తుందండి. ఈ విజువలైజేషన్ టెక్నిక్ అనేది మన లైఫ్లో చాలా చాలా ఉపయోగపడుతుందండి. ఈవెన్ నేను కూడా చేశాను. ఇక్కడికి వచ్చే ముందు ఎలా షూట్ ఇవ్వాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా నేను విజువలైజ్ చేసుకునేదాన్ని అనమాట. అలాగే మీరు కూడా ఇక్కడ మీకు ఏం కావాలి, ఎలా పొందాలనుకుంటున్నారు, ఎలా పొందితే మీకు నచ్చుతుంది అనే దానిని మీరు క్లియర్ కట్గా విజువలైజేషన్ చేసుకున్నట్లయితే మీకు యూనివర్స్ చాలా కోఆపరేట్ చేస్తుంది, మీరు అనుకున్న ప్రతి దానిని మీరు సాధించగలుగుతారండి. సో అందరూ విజువలైజేషన్ టెక్నిక్ని ఫాలో అవుతారు కదండి. ఓకే అండి, బాయ్.